ఏం పేరండి పేరు? సత్య సత్తయ్య. ఏమైనా పని చేస్తావా? శాత కాదు శాత కాదు. ఏం చేత కదా? ఎన్ని ఎకరాలు ఉంది? భూమి ఉందా? అంత పోయింది. ఎకరం 10 గుంటలు ఉంది. ముగ్గురు కొడుకులు. మనిషి 10 గుంటలే వచ్చింది అనుకో. ఇప్పుడు దీంట్లో ప్రాజెక్ట్ కింద నీ భూమి పోయిందా? పోయింది. పరిహారం వచ్చిందా? పైసలు వచ్చినాయా? రాలే. ఇప్పుడు మీ కొడుకు సర్పంచ్ అంటే కదా, మీకే రాలేదా? రాలేదా? ఏ పార్టీలో మీ కొడుకు? ఏ పార్టీలో తిరుగుతాడు? ఏమో ఏ పార్టీలో తిరుగుతాడు అంటే ఇక దీపోయింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కానీ మార్పు వచ్చింది కదా. కేసీఆర్ వేయండు, రేవంత్ రెడ్డి వచ్చిండు. గవర్నమెంట్ మారింది కానీ కానీ మరి అది వచ్చింది నాకు తెలియదు కదా. గవర్నమెంట్ మారింది, ఏమైనా మారిందా అంటున్నా? బతుకులలో ఏమైనా మార్పులు వచ్చినాయా? ఏ మార్పులు వచ్చినాయి? ఇక వచ్చేటికి బాగా వచ్చినాయి. మనకి ఏమొచ్చినాయి? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా? ఏమో నాకు తెలియదా? నాకు తెలియదు. మే 13 తారీఖు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. 3 పార్టీ వాళ్ళు తిరుగుతురు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక ఎవరు గెలుస్తారు ఏమని ఇక అందరితో పాటు మనం అందరు ఎక్కడ ఏమంటే ఇక అక్కడ చేస్తాం. మొన్న ఎవరికి వేసినాం అసెంబ్లీ ఎలక్షన్లో? గుర్తుకు వేసినావా? ఇవి ఇప్పుడు దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఎంపీ దేశానికి సంబంధించి ఇప్పుడు బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం కానీ ఆడ మోదీకి తెలుసా? మోదీ కూడా తెలియదు. నాకు ఎవరు తెలియదు పెద్ద మనుషులు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే అయినా తెలుసా మరెవరు? ఎమ్మెల్యే అంటే ఇది ఓడపడుతుంది కదా, అనిల్ కుమార్ రెడ్డి. ఏమో నాకు తెలియదు. ఆ పెద్ద మనుషులు అంటే నాకు తెలియదు. అంటే ఎన్ని పైసలు తీసుకున్నావు మొన్న ఓటుకు? పైసలు ఇచ్చారు ఎవరన్నా? ఓటు పైసలు అవే 200 ఇచ్చిండ్రు. 200 ఇస్తే వేసిన వాళ్ళకు. ఇప్పుడు ఎవరు 500 ఇస్తే వాళ్ళకి ఇస్తావా? మరి ఇక లోకంతో నేనయ్యా అంతే. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే ఓటు. మంచిగా ఉంది పని. పింఛన్ వస్తుందానే? అదే ఇక పింఛనే వచ్చేది అది 2000. 4,000 ఇస్తానే అయినా ఏ ఇస్తుండు 4,000 ఇస్తుండు. ఇప్పుడు 4 నెలలు ఆనబట్టి అనుకుంటా అవే 2,000 ఇస్తుండు. మనం చేయి గుర్తుకే ఇచ్చినావు, అడగొచ్చు కానీ ఏమైనా 4,000 ఇస్తా అంటే కదా ఇవ్వకపోతే అని. అంటే ఇక ఇప్పుడు ఆయన మారలేడు కదా. ఎవరు మారలే? ఇప్పుడు సర్పంచ్ మళ్ళీ అయితే కదా వచ్చేది మనకు. సర్పంచ్కి ఏం సంబంధం దానికి? రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు కానీ మరి ఇస్తలేడు కదా ఇప్పుడు.